రాష్ట్ర చరిత్రలో తొలిసారి జాతీయ స్థాయి ఫుట్బాల్ టోర్నీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఆర్జీటీ స్టేడియంలో ఈ ఫుట్బాల్ పండుగకు వేదికైంది. ఫుట్బాల్ క్రీడల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే సంతోష్ ట్రోఫీ ఇవాల్టి నుంచి ఆర్జీటీ క్రీడా మైదానంలో ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ టోర్నమెంట్ 2024ను నగరంలోని ఆర్జీటీ స్టేడియంలో ఘనంగా ప్రారంభించారు. సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ వేడుకల్లో ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు కళ్యాణ్ చౌబే, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. తొలి మ్యాచ్ ఏపీ కర్ణాటక జట్ల మధ్య జరిగింది. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకున్న తర్వాత పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాంచో ఫెరెరర్ మాట్లాడుతూ ఆర్జీటీలో తొలిసారి జాతీయ ఫుట్బాల్ టోర్నమెంట్ జరగడం సంతోషంగా ఉందన్నారు. ఇక్కడ క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వివరించారు. కళ్యాణ్ చౌబే మాట్లాడుతూ భారతదేశం అంతటా మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఫుట్బాల్ క్రీడను ప్రోత్సహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఫుట్బాల్ మౌలిక సదుపాయాలను మరింతగా పెంపొందించేందుకు ప్రతిభ అభివృద్ధికి పాటుపడేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. చాలా సంతోషం. ఈరోజు మొదటిసారి మన రాష్ట్రంలో సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ టోర్నమెంట్ అనంతపురంలో జరగడము, ఇన్ని ఏళ్ళు చేసిన కృషికి ఈరోజు ఇక్కడ అనంతపురంలో ఫలితము. అనంతపురం మన రాష్ట్రంలో తర్వాత దేశంలో కూడా స్పోర్ట్స్ క్యాపిటల్గా నిర్వహించాలని ఎంతోమంది ఆశా కోరిక. కాబట్టి ఇక్కడ కొన్ని 2 నెలల కింద దులీప్ ట్రోఫీ, ఇప్పుడు సంతోష్ ట్రోఫీ జరుగుతుంది. ఇక్కడున్న ఫుట్బాల్ లవర్స్కి అందరికి కూడా చాలా సంతోషంగా ఉన్నారు. చాలా మంచి టోర్నమెంట్ కాబట్టి ఇక్కడ. సో థ్యాంక్ యూ అందరికీ. I see huge opportunity and potential in Andhra Pradesh football, and I congratulate President Andhra Pradesh Football Association Sri Sridhar Kotagiri ji. I think we are here at Anantapuram and it's a very good quality sports infrastructure. I thank the association for organizing Santosh Trophy in this scale. This place has not seen national championship before. I believe by hosting Santosh Trophy, which is highest tournament for the men national, once we organize it here, All India Football Federation, in association with Andhra Pradesh Football Association, I'm sure many football talent will get opportunity to get associated with football, and coming days Andhra Pradesh can produce many professional footballer. My best wishes for them. ప్రపంచంలో మొదటి స్థానంలో ఫుట్బాల్ ఉంటే మన భారతదేశంలో వెనకబడ్డ మాట అందరికీ తెలిసిన విషయమే. స్వాతంత్రం తర్వాత మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు సంతోష్ ట్రోఫీ అంటే మన దేశంలోనే నెంబర్ 1 టోర్నమెంట్ అని చెప్పుకోవచ్చు ఫుట్బాల్కి. అది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మనం హోస్ట్ చేయడం చాలా గర్వంగా మనం చెప్పుకోవాలి. గత 2 సంవత్సరాలుగా ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ తరపున అన్ని విధాలుగా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం ఫుట్బాల్లో ముందుకెళ్ళాలి, పైకి లెగాలి, దేశంలోనే ఒక 4-5 స్థానానికి రావాలన్న ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. మాతో పాటు సహకరించడానికి ఇక్కడ ఆర్డిటి సంస్థ అన్ని విషయాల్లో కూడా వారి ఫెసిలిటీ ఇంత భారతదేశంలోనే ఇంతటి ఫెసిలిటీ ఎక్కడ ఉండకపోవచ్చు. అలాంటిది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మనకి అందుబాటులోకి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. దాంతోపాటు ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ వారు ఏపీఎఫ్ఏ కష్టాన్ని గుర్తించి అన్ని విషయాల్లో కూడా ప్రోత్సహిస్తున్నారు. ఈ 2 సంవత్సరాల్లో ఇది 4వ నేషనల్స్ మన రాష్ట్రంలో హోస్ట్ చేయడం. అంతేకాకుండా గత సంవత్సరం 2023లో జూనియర్ గర్ల్స్ ఫైనల్స్కి వెళ్ళటం పెద్ద విశేషం. గోవాతో ఫైనల్స్ జైపూర్లో ఓడిపోయాం. అలాగే ఈ సంవత్సరం సబ్ జూనియర్ గర్ల్స్ సెమీఫైనల్స్కి రావడం కూడా చాలా గర్వంగా చెప్పుకుంటున్నాము. మా ప్రయత్నం వల్ల క్రికెట్కు ధీటుగా ఫుట్బాల్ని ప్రతి సామాన్యుడికి, ప్రతి గ్రామీణ ప్రాంతానికి అందుబాటులో తీసుకురావాలని తప్పకుండా రాబోయే రోజుల్లో ఫుట్బాల్ అనే క్రీడ ప్రపంచ స్థాయిలో ఉన్నంత విధిలో మేము తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ప్రెసిడెంట్ కళ్యాణ్ చౌబే గారు ఈరోజు ప్రత్యేకంగా మ్యాచ్ చూడడానికి మన ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రోత్సహించడానికి రావడం జరిగింది. మేము చాలా గర్వంగా ఈరోజు ఆయన్ని హోస్ట్ చేస్తున్నాం. మొట్టమొదటిసారి ఒక ప్రెసిడెంట్, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఆంధ్ర రాష్ట్రానికి రావడం ఒక విశేషంగా చెప్పుకోవాలి.